ప్రైజ్ ద లార్డ్. కొంతమంది అంటూ ఉంటారు, ఇది నాదే అండి, ఆ వస్తువు నాది అండి అంటారు. నాది అన్న మాటకి, లేకపోతే నా అన్న మాటకి అర్థం ఏంటంటే, నాకు మాత్రమే చెందినది, వేరొకనికి సంబంధించినది కాదు. నాకు మాత్రమే సంబంధించినది అని అర్థం. ఈ వస్తువు నాదండి అంటే, నాకు మాత్రమే చెందినది అని అర్థం. పరమగీతాలు 5వ అధ్యాయం 1వ వచనంలో, నా సహోదరి, నా ప్రాణేశ్వరి అని చెప్తూ నా నా గంధవర్గము అని చెప్తాడు ఒక మాట. నా అంటే నాకు మాత్రమే చెందినది అని అర్థం. వర్గము అన్న మాటకు అర్థం ఏంటంటే ఒక గుంపు, ఒక సమూహము, ఒక తెగ ప్రజలని మనం వర్గము అని పిలవచ్చు. అయితే గంధవర్గము అంటే సువాసననిచ్చే వర్గము. గంధవర్గము అంటే ఇంపైన వాసన ఇచ్చే సమూహము. ఒక అద్భుతమైన సువాసన నాఘ్రాణించగలిగే వాసనను వెదజల్లే సమూహము. ప్రభు అంటున్నాడు, నా గంధవర్గము అంటే యేసు రక్తంలో కడగబడి పవిత్రతను కాపాడుకుంటూ ఈ లోక మాలిన్యము అంటకుండా ఏ పాపము, మచ్చ, ముడత, డాగు, కలంకం అట్టిది మరి ఏమీ లేకుండా తను పవిత్రంగా పరిశుద్ధాత్మతో నింపబడి నడిపిస్తున్న వారిని గంధవర్గము అని అంటాం. వాళ్ళు యేసు రక్తంలో కడగబడ్డారు, వారు మహిమకు మార్చబడబోతున్నారు. వారిని ప్రభువు పిలుస్తున్నాడు. నా అంటే నాకు మాత్రమే చెందినది. అది లోకానికి చెందినది కాదు, పాపానికి చెందినది కాదు, అది అపవాదికి సంబంధించినది కాదు. నా అనగా నాది, నా గంధవర్గము అనగా నా సమూహము, నా సంఘము. ఈరోజు మందిరానికి వెళ్తూ నేను కూడా సంఘంలో ఉన్నాను అనుకుంటున్నావు కదా. సంఘంలో ఉన్నావంటే అది కాదు అర్థం. ప్రత్యేకింపబడిన జీవితం, పరిశుద్ధత కలిగిన జీవితం, అక్రమ సంబంధాలు, పాపము, మలినము,